హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఇది స్కూళ్ళకి, ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకుపోవడానికి ఈజీగా అలాగే తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక బౌల్లో 4 ఎగ్స్ వేసుకొని దాన్ని ఫోర్క్తో బాగా బీట్ చేసుకుందాం. సగం ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర, సరిపడా సాల్ట్, చివరగా పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని ఆమ్లెట్గా వేసుకోవచ్చు, లేదంటే పొంగనాల ప్యాన్లో వేసి చిన్నగా ఆమ్లెట్లు వేసుకొని బిర్యానీలో వేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసి ఆమ్లెట్ వేద్దాం. దీన్ని ఎక్కువగా కాల్చిన అవసరం లేదు. ఒకవైపు కాలగానే మరోవైపు తిప్పుకొని 2 వైపులా కాల్చుకొని ఇది చల్లారాక ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ చేయడానికి ఒక ప్యాన్లో ఆయిల్ అలాగే నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ, ఒక అనాసపు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి వేపుకుందాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి వేపుకుందాం. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాము. టమాటాలను మెత్తగా మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఆమ్లెట్లను ఇందులో వేసుకొని మసాలా అంతా వీటికి పట్టేలా ఒకసారి వేపుకుందాము. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం. 1 కప్ బాస్మతి రైస్ని బాగా కడిగి అరగంట నానబెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసుకుందాం. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అవసరం అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కుక్కర్లో చేసుకోండి. చివరగా సరిపడా సాల్ట్ వేసుకుందాం. కుక్కర్లో వండుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కుక్కర్ అడుగంటకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. తేమ పీల్చేసింది. అంతే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.